హలో గైస్, వెల్కమ్ టు ది సినిమాటిక్ మిస్టరీస్. ఈ వీడియోలో మనం ఇంటర్స్టెల్లార్ మూవీ క్లైమాక్స్ని పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కంప్లీట్లీ మీకు ఇలాంటి సైంటిఫిక్ మూవీస్ని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్స్టెల్లార్ మూవీ క్లైమాక్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీ క్లైమాక్స్ని 5 డైమెన్షనల్ వరల్డ్లో క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు మనం బ్లాక్ హోల్, వర్మ్ హోల్, ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, టైమ్ డైలేషన్, మోర్స్ కోడ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని యూస్ చేసి క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని ఎలా డైరెక్ట్ చేశారనేది మనం పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్లో అర్థం చేసుకున్నాం. ఒకవేళ మీరు పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోతే ప్లీజ్ నా ఛానల్లో ఇంటర్స్టెల్లార్ పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది, చూసిరండి. ఎందుకంటే క్లైమాక్స్లో చాలా టాపిక్స్ పార్ట్ 1, పార్ట్ 2తో కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడే మనకి ఈ క్లైమాక్స్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే, కూపర్ డాకింగ్ చేసి ఎండ్యూరెన్స్ని సేవ్ చేశాక కూపర్, ఎమిలియా ఇద్దరు కలిసి ఎండ్యూరెన్స్లోకి వెళ్తారు. ఎండ్యూరెన్స్లోకి వెళ్ళి చూశాక కూపర్ ఎమిలియా తోటి నావిగేషనల్ హబ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిందని, అందుకే మనం మళ్ళీ ఎర్త్ మీదకి వెళ్ళలేము, ఇక్కడి నుంచి ఎడ్మిన్స్ ప్లానెట్ మీదకి వెళ్దామని చెప్తాడు. అప్పుడే కేస్ కూపర్ తోటి బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ సైడ్ వెళ్తుందని చెప్తాడు. కూపర్ ఎండ్యూరెన్స్లో ఫ్యూయల్ తక్కువ ఉంది కాబట్టి బ్లాక్ హోల్ గ్రావిటీ యూజ్ చేసి ఒక స్లింగ్ షాట్ తీసుకొని ఎడ్మండ్స్ ప్లానెట్ వైపు వెళ్దామని ఎమిలియాతో అంటాడు. స్లింగ్ షాట్ అంటే ఏంటంటే, ఎండ్యూరెన్స్ ఇంజిన్స్ ఆఫ్ చేసినప్పుడు బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ దగ్గరికి చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఎండ్యూరెన్స్కి చాలా హై వెలాసిటీ వస్తుంది. ఎప్పుడైతే ఎండ్యూరెన్స్కి చాలా హై వెలాసిటీ వస్తుందో అప్పుడు వాటి ఇంజిన్స్ని ఫైర్ చేసి బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అవ్వడం. సో ఇలా స్లింగ్ షాట్ తీసుకొని బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అయ్యి ఎడ్మండ్స్ ప్లానెట్ మీదకి వెళ్దామని కూపర్ అంటాడు. ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎండ్యూరెన్స్ ఇంజన్స్తో పాటు ఎండ్యూరెన్స్కున్న స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్స్ కూడా ఫైర్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ మ్యాన్ క్రియేట్ చేసిన యాక్సిడెంట్ వల్ల స్పేస్ క్రాఫ్ట్లో ఆటోమేటిక్గా ఇంజన్స్ని ఫైర్ చేయడం కుదరదు. అందుకే కూపర్ ఒక స్పేస్ క్రాఫ్ట్లో, టార్స్ ఒక స్పేస్ క్రాఫ్ట్లో ఉండి వాటి ఇంజన్స్ని ఫైర్ చేస్తారు. ఎండ్యూరెన్స్లో కేస్, ఎమిలియా ఉంటారు. ఎప్పుడైతే ఎండ్యూరెన్స్కి బ్లాక్ హోల్ నుంచి ఎస్కేప్ అయ్యే వెలాసిటీ వస్తుందో కూపర్ టార్స్ని ఎండ్యూరెన్స్ నుంచి వెయిట్ తగ్గించడానికి టార్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ని ఎండ్యూరెన్స్ నుంచి విడిపోమంటాడు. ఎండ్యూరెన్స్ నుంచి విడిపోవడం అంటే డైరెక్ట్గా వెళ్ళి బ్లాక్ హోల్లో పడటమే. ఎమిలియా కూపర్ తోటి ఎందుకు టార్స్ని బ్లాక్ హోల్లోకి పంపిస్తున్నావు అన్నప్పుడు అది రోబోట్ కాబట్టి హ్యూమన్స్ కోసం అదేం చేసినా తప్పులేదని కూపర్ అంటాడు. ఇలా వీళ్ళు ప్లాన్ అంతా డిస్కస్ చేసుకున్నాక ఎండ్యూరెన్స్కి ఉన్న ఇంజిన్స్ని ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. Main engine ignition in 3, 2, 1, mark. ఎప్పుడైతే టార్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ అయిపోతుందో అది అప్పుడు ఎండ్యూరెన్స్ నుంచి విడిపోతుంది. ఎప్పుడైతే కూపర్ స్పేస్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ అయిపోతుందో అప్పుడు దాని ఎండ్యూరెన్స్ నుంచి విడిపోమని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు. ఎప్పుడైతే కూపర్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడో అప్పుడు ఎమిలియా కూపర్ తోటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కూపర్ ఎమిలియా తోటి ఎడ్మండ్స్ ప్లానెట్ మీదకి వెళ్ళడానికి మన ఇద్దరికి రీసోర్సెస్ ఉన్నాయని నీతో అబద్ధం చెప్పానని చెప్తాడు. ఇక్కడ ఎడ్మండ్స్ ప్లానెట్ మీదకి వెళ్ళడానికి ఎండ్యూరెన్స్లో ఇద్దరికి రీసోర్సెస్ లేవు కాబట్టి కూపర్ ఎమిలియాని ఎడ్మండ్స్ ప్లానెట్ మీదకి పంపించి తను బ్లాక్ హోల్లోకి పడిపోతాడు. ఈ మూవీలో బ్లాక్ హోల్ దగ్గర తీసిన సీన్స్ ఇంతకుముందు మనం ఏ మూవీలో కూడా చూసుండం. ఎందుకంటే రియల్గా బ్లాక్ హోల్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ ఈ మూవీలోనే చూపించారు. ఈ మూవీలో క్రిస్టోఫర్ నోలన్ బ్లాక్ హోల్ని 2014లో చూపించారు, కానీ నిజంగా బ్లాక్ హోల్ ఎలా ఉంటుందనేది సైంటిస్టులు 2019లో డిస్కవర్ చేశారు. సో 2014లోనే క్రిస్టోఫర్ నోలన్ ఒక సైంటిస్ట్తో కలిసి బ్లాక్ హోల్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకొని ఈ మూవీలో మనకు చూపించారు. కూపర్ బ్లాక్ హోల్లో పడిపోయాక స్పేస్ షిప్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూపర్ స్పేస్ షిప్ నుంచి ఎజెక్ట్ అవుతాడు. ఇప్పటి వరకు ఈ మూవీలో మనం స్పేస్లో రియాలిటీ ఎలా ఉంటుందో చూసాం, కానీ ఇప్పటి నుంచి క్లైమాక్స్లో క్రిస్టోఫర్ నోలన్ ఇమాజినేషన్ ఎలా ఉంటుందో చూస్తాం. ఎందుకంటే కూపర్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఎజెక్ట్ అయ్యాక 5 డైమెన్షనల్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. 5 డైమెన్షనల్ వరల్డ్ అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు, కానీ క్రిస్టోఫర్ నోలన్ తన ఇమాజినేషన్ యూజ్ చేసి 5 డైమెన్షనల్ వరల్డ్ ఎలా ఉంటుందో ఈ క్లైమాక్స్లో మనకు చూపించారు. 5 డైమెన్షనల్ వరల్డ్లో టైం అనేది 4th డైమెన్షన్. క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీ క్లైమాక్స్లో కూపర్ తన కూతురి 5 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న బెడ్రూమ్లో పడిపోవడం చూపిస్తాడు. ఈ సీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే కూపర్ 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న తన కూతురు బెడ్రూమ్ని 5 డైమెన్షనల్ వరల్డ్ నుంచి ప్రతి సైడ్ని చూడగలుగుతాడు. కూపర్ ఉన్నది 5 డైమెన్షనల్ వరల్డ్లో కాబట్టి 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న తన కూతురుతో ఎంత ట్రై చేసినా మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే కూపర్ ఉన్న 5 డైమెన్షనల్ వరల్డ్ నుంచి మనమున్న 3 డైమెన్షనల్ వరల్డ్కి సౌండ్ కానీ ఎలాంటి సిగ్నల్స్ కానీ పాస్ అవ్వవు.
కూపర్ తన కూతుర్ని ఎంత పిలిచినా పలకకపోయేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాక తన ముందున్న బుక్స్ని పుష్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న మోఫ్ బెడ్రూమ్లో ఉన్న బుక్ షెల్ఫ్ నుంచి ఒక బుక్ కింద పడుతుంది. మనం ఇంటర్స్టెల్లార్ మూవీ పార్ట్ 2లో 23 years తర్వాత మోఫ్ తన బెడ్రూమ్లో ఏముందో తెలుసుకోవడానికి తన బ్రదర్ ఇంటికి బయలుదేరుతుందని డిస్కస్ చేశాం. ఈ మూవీ క్లైమాక్స్ని 5 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న కూపర్ని, 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న మోఫ్ బెడ్రూమ్ని పక్కపక్కన పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైతే కూపర్ 5 డైమెన్షనల్ వరల్డ్ నుంచి ఒక బుక్ని పుష్ చేస్తాడో 3 డైమెన్షనల్ వరల్డ్లో ఆ బుక్స్ పక్కన ఉన్న ఒక టాయ్ కింద పడుతుంది. ఈ సీన్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదే సీన్ని మీకు ఇంటర్స్టెల్లార్ మూవీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే కూపర్ ఫ్యామిలీ అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో అప్పుడు మోఫ్ వచ్చి నా రూమ్లో ఉన్న ఒక టాయ్ని గోస్ట్ కింద పడేసిందని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో కూపర్ 5 డైమెన్షనల్ వరల్డ్లో తిరిగి ఇంకోవైపు చూస్తాడు. అప్పుడు తన ముందు ఇప్పుడే జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ జరగడం కనిపిస్తుంది. ఎందుకంటే 5 డైమెన్షనల్ వరల్డ్లో టైం అనేది ఫిజికల్ 4th డైమెన్షన్. ఫిజికల్ డైమెన్షన్ అంటే మనం ఎర్త్ మీద ఎలాగైతే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఫిజికల్గా ట్రావెల్ చేస్తామో అలాగే 5th డైమెన్షన్లో టైంలో మనం ఫిజికల్గా ట్రావెల్ చేయొచ్చు. ఎప్పుడైతే కూపర్కి విషయం అర్థమవుతుందో తను టైంలో ట్రావెల్ చేసి తన కూతుర్ని తను వదిలేసి వెళ్ళిపోయే మూమెంట్ దగ్గరికి వెళ్తాడు. తన కూతురికి మోర్స్ కోడ్ వచ్చు కాబట్టి స్టే అనే మెసేజ్ని STAY మోర్స్ కోడ్లో బుక్స్ మధ్య గ్యాప్స్ క్రియేట్ చేసి బుక్స్ని పుష్ చేస్తాడు. ఇదే సీన్ని మనం ఇంటర్స్టెల్లార్ మూవీ పార్ట్ 1లో చూసాం. ఎప్పుడైతే కూపర్ తన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడో తన కూతురు కూపర్ తోటి ఆ మెసేజ్ని నేను డీకోడ్ చేశాను, అది స్టే అని చెప్తుందని చెప్తుంది. ఇలా మూవీలో 5 డైమెన్షనల్ వరల్డ్లో సీన్స్ 3 డైమెన్షనల్ వరల్డ్లో సీన్స్ ప్యారలల్గా జరుగుతుంటే 23 years తర్వాత మోఫ్ అదే రూమ్కి వెళ్ళినప్పుడు తన చిన్నప్పుడు రూమ్లో జరిగిన సీన్స్ అన్ని రిక్రియేట్ చేస్తే తన రూమ్లో ఉన్న గోస్ట్ ఎవరో కాదు తన ఫాదరే అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో 5 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న కూపర్ని అదే బ్లాక్ హోల్లో పడిపోయిన టార్స్ ఎక్కడో దూరం నుంచి కాంటాక్ట్ అవుతుంది. టార్స్ కూపర్ తోటి ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో ఇంటర్స్టెల్లార్ మూవీ పార్ట్ 1లో నేను మీతో చెప్పినట్టు దే అనేవాళ్ళు వీళ్ళని 5 డైమెన్షనల్ వరల్డ్లో సేవ్ చేశారని చెప్తుంది. 5 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న మనం 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే మనం గ్రావిటీ యూస్ చేసి కమ్యూనికేట్ చేయొచ్చని టార్స్ కూపర్తో చెప్తుంది. టార్స్ కూపర్ తోటి ప్రొఫెసర్ బ్రాండ్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన డేటా నేను బ్లాక్ హోల్ నుంచి స్టడీ చేసి అన్ని వేవ్లెన్స్లో ట్రాన్స్మిట్ చేస్తున్నాను కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదని చెప్తుంది. ఆ డేటాని మోర్స్ కోడ్ లాగా కన్వర్ట్ చేసి తన కూతురికి చెప్దామని కూపర్ అనుకుంటాడు. కానీ టార్స్ అప్పుడు కూపర్ తోటి అంత కాంప్లికేటెడ్ డేటా ఒక చిన్నపిల్లకి చెప్తే ఆ డేటా సిగ్నిఫికెన్స్ని తన కూతురు అర్థం చేసుకోలేదని టార్స్ కూపర్తో అంటాడు. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు ఒక డేటా తెలిస్తే లేకపోతే ఒక ఫార్ములా తెలిస్తే దాన్ని ఎక్కడ యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది సిగ్నిఫికెన్స్ అంటారు. ఎప్పుడైతే టార్స్ కూపర్తో అలా అంటాడో తనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని సేవ్ చేయడానికి కూపర్ని చూస్ చేసుకోలేదు, కూపర్ కూతుర్ని చూస్ చేసుకున్నారని చెప్తాడు. ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో నేను పార్ట్ 1లో చెప్పినట్టు దే అనేవాళ్ళు ఈ క్వాంటమ్ డేటాని కూపర్ కూతురుతో షేర్ చేయడానికి 5 డైమెన్షనల్ వరల్డ్కి 3 డైమెన్షనల్ వరల్డ్కి మధ్యలో కూపర్ని ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తున్నారని కూపర్ టార్స్తో చెప్తాడు. కూపర్ టార్స్తో అలా చెప్పాక టార్స్ కూపర్ని ఈ క్వాంటమ్ డేటాని నువ్వు మర్ఫ్తో ఎలా షేర్ చేస్తావని అడుగుతాడు. అప్పుడు కూపర్ తనకి తన కూతురుకున్న బాండింగ్ని టార్స్కి గుర్తు చేస్తాడు. తన కూతురు అంటే తనకి ఎంత ఇష్టమో అలాగే మర్ఫ్కి కూడా తన ఫాదర్ అంటే అంతే ఇష్టం. సో తప్పకుండా తను ఇచ్చిన వాచ్ కోసం మళ్ళీ తను వెనక్కి వస్తుందని కూపర్ టార్స్తో చెప్తాడు. ఆ క్వాంటమ్ డేటా ఏదైతే ఉందో దాన్ని డాట్స్ అండ్ డాషెస్ లాగా మోర్స్ కోడ్లోకి మార్చి ఆ మోర్స్ కోడ్ని ఆ వాచ్లో ఉన్న సెకండ్స్ హ్యాండ్ మూమెంట్లోకి కోడ్ చేద్దామని కూపర్ టార్స్తో చెప్తాడు. కూపర్ అలా అన్నాక టార్స్ కూపర్కి ఆ క్వాంటమ్ డేటాని మోర్స్ కోడ్లో కన్వర్ట్ చేసి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే టార్స్ అలా చెప్తుందో ఆ డేటాని కూపర్ ఆ సెకండ్ హ్యాండ్ మూమెంట్లోకి గ్రావిటీ యూస్ చేసి కోడ్ చేస్తాడు. Roger, Morse, dot, dot, dash, dot. Dot, dot. Dash, dot. 23 years తర్వాత మోఫ్ ఎప్పుడైతే మళ్ళీ ఆ రూమ్లోకి వస్తుందో ఆ రూమ్లో అప్పుడు జరిగిన సీన్స్ అన్ని మళ్ళీ రిక్రియేట్ చేశాక అది తన ఫాదరే అని తెలిసినప్పుడు ఆ వాచ్లో ఉన్న సెకండ్ హ్యాండ్స్ మూమెంట్ చూస్తే తనకి డాట్స్ అండ్ డాషెస్ లాగా అర్థమవుతుంది.
మనం పార్ట్ 2లో డిస్కస్ చేసినట్టు ఎందుకు కూపర్ కూతుర్ని క్రిస్టఫర్ నోలన్ ఒక సైంటిస్ట్ లాగే చూపించారంటే, ఒకవేళ తను ఒక ఆర్టిస్ట్ అయితే, ఒక డాన్సర్ లేకపోతే ఒక సింగర్ అయి ఉంటే కూపర్ తనకు షేర్ చేసిన ఈ క్వాంటమ్ డేటా సిగ్నిఫికెన్స్ని తను ఎప్పటికీ తెలుసుకోలేదు. సో తను ఒక సైంటిస్ట్ అవ్వడం వల్లే ఆ క్వాంటమ్ డేటా సిగ్నిఫికెన్స్ తనకు తెలుసు కాబట్టి ఆ డేటా యూజ్ చేసి గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయగలదు. కాబట్టి క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీలో కూపర్ కూతుర్ని కూడా ఒక సైంటిస్ట్ లాగా చూపించారు. ఎర్త్ మీద మర్ఫ్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేసి హ్యూమన్స్ని సేవ్ చేస్తుంది. కూపర్ తన కూతురుతోటి క్వాంటమ్ డేటా షేర్ చేశాక తన చుట్టూ ఉన్న బ్లాక్స్ అనేవి ఒకదాని మీద ఒకటి మెర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. క్రిస్టఫర్ నోలన్ తన ఇమాజినేషన్లో ఈ సీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో అదే అనేవాళ్ళు కూపర్ ఇక్కడికి వచ్చిన పర్పస్ అయిపోయింది కాబట్టి సో తన్ని మళ్ళీ తీసుకెళ్ళి సాటర్న్ పక్కన ఎక్కడైతే వీళ్ళకి వార్మ్ హోల్ కనిపించిందో అక్కడే కూపర్ని మన హ్యూమన్స్కి కనిపించేటట్టు స్పేస్లో అక్కడ వదిలేస్తారు. కూపర్ని తన సూట్లో ఆక్సిజన్ అయిపోతున్న లాస్ట్ మినిట్లో సాటర్న్ దగ్గర ఉన్న కూపర్ స్టేషన్ వాళ్ళు సేవ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఎర్త్ మీద ఉన్న టైం ప్రకారం కూపర్ ఏజ్ ఇప్పుడు 124 years అని చెప్తాడు. అంటే తన కూతురు మర్ఫ్కి ఆల్మోస్ట్ 90 years వచ్చేస్తుంటాయి. ఈ మూవీ మొత్తంలో మర్ఫ్ని మనం 3 స్టేజెస్లో చూస్తాం. ఫస్ట్ది తను చిన్నగా ఉన్నప్పుడు, అండ్ సెకండ్ది గ్రావిటీ ఈక్వేషన్ గురించి తనకు తెలిసినప్పుడు, అండ్ ఫైనల్గా క్లైమాక్స్లో తను కూపర్ని చూసినప్పుడు. కూపర్ తన కూతురుతో మాట్లాడాక స్పేస్ షిప్ తీసుకొని ఎడ్మండ్స్ ప్లానెట్ మీద ఉన్న ఎమిలియా దగ్గరికి బయలుదేరుతాడు. గైస్, ఈ వీడియోతో మీకు ఇంటర్స్టెల్లార్ మూవీని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు మూవీలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ని వినాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.